రాష్ట్రపతి గవర్నర్లకు పెండింగ్ బిల్స్ విషయంలో న్యాయస్థానాలు గడువు విధించలేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 3 నెలల గడువు విధిస్తూ గతంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై ఆర్టికల్ 143 కింద రాష్ట్రపతి కోర్టును రిఫరెన్స్ కోరారు. దీనిపై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం అలాంటి గడువులు ఉండబోవని క్లారిటీ ఇచ్చింది. అయితే అకారణంగా బిల్లుల్ని పెండింగ్లో పెడితే మాత్రం కోర్టులు జోక్యం చేసుకోక తప్పదంటూ తమ అభిప్రాయం వెల్లడించింది సుప్రీంకోర్టు. రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపించిన బిల్లులకు ఆమోదించే అంశంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. రాష్ట్రపతి గవర్నర్లకు కోర్టులు గడువును విధించడం సరికాదని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే కారణం చెప్పకుండా గవర్నర్లు బిల్లులను వెనక్కి పంపలేరంది. దీనిపై గతంలో ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సీజేఐ ధర్మాసనం పక్కన పెట్టింది. రాష్ట్రపతి గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించడంపై గతంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తప్పుబట్టారు. దీనిపై సమాధానమిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్కు రాజ్యాంగపరంగా 3 ఆప్షన్లుంటాయని, అందులో ఒకటి బిల్లులకు సమ్మతి తెలియజేయడం, రెండవది కారణం చెప్పి బిల్లును రిజర్వ్లో పెట్టడం లేదా రాష్ట్రపతికి పంపడం, మూడవది బిల్లును తిరస్కరించి అసెంబ్లీకి పంపడం అని తెలిపింది సుప్రీంకోర్టు. ఈ 3 ఆప్షన్లు ఎంచుకోవడంలో గవర్నర్ విచక్షణాధికారాన్ని ఉపయోగిస్తారని, ఇందుకు న్యాయస్థానాలు గడువు విధించడం సబబు కాదని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు. గవర్నర్ల విధుల నిర్వహణ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవని, అయితే కారణం లేకుండా ఏళ్లపాటు బిల్లులను పెండింగ్లో ఉంచిన సందర్భాల్లో మాత్రం కోర్టులు పరిమిత విచక్షణతో వ్యవహరించవచ్చని, రాష్ట్రపతి విషయంలోనూ ఇదే వర్తిస్తుందని స్పష్టం చేసింది న్యాయస్థానం. కంటిన్యూగా బిల్లుల ఆమోదానికి ఆలస్యం కొనసాగుతున్న సందర్భాల్లో ఆ అంశం న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందని తెలిపింది. గవర్నర్ బిల్లును రాష్ట్రపతికి రిజర్వ్ చేసిన ప్రతిసారి ఆర్టికల్ 143 కింద రాష్ట్రపతి సుప్రీంను సంప్రదించాల్సిన అవసరం లేదంది. ఆర్టికల్ 200 కింద గవర్నర్ల విచక్షణాధికారం ఉంటుందని, అయితే దాన్ని అపరిమితంగా వినియోగించలేరని కూడా చెప్పింది సుప్రీంకోర్టు. శాసనసభలు 1కి 2 సార్లు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదం తెలపకుండా కాలయాపన చేయడం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నవి తీవ్ర జాప్యానికి గురి కావడంపై ఈ ఏడాది ఏప్రిల్లో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అంశంలో గవర్నర్తో పాటు రాష్ట్రపతికి గడువు విధించింది. గరిష్టంగా 3 నెలల్లోగా ఆ బిల్లులను ఆమోదించడమో లేక తిప్పి పంపించడమో చేయాలని జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్ ధర్మాసనం నిర్దేశించింది. దీంతో రాజ్యాంగ అధికరణ 143(1) ప్రకారం తనకున్న అధికారాన్ని వినియోగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మే నెలలో పలు ప్రశ్నలతో సీజేఐకి లేఖ రాశారు. రాష్ట్రపతి విచక్షణ అధికారాల పరిధిలోకి వచ్చే రాష్ట్రాల బిల్లులకు ఆమోదం తెలిపే అంశంలో న్యాయస్థానం గడువు విధించడం ఎంతవరకు న్యాయసమ్మతమో తెలపాలంటూ సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరారు. దీనిపై సీజేఐ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. 10 రోజుల పాటు అన్ని పక్షాల వాదనలు విన్న ధర్మాసనం సెప్టెంబర్ 11న తీర్పు రిజర్వ్ చేసింది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ బిల్లులను కొందరు గవర్నర్లు పెండింగ్లో పెడుతున్నారు. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 3 నెలల గడువు విధిస్తూ ఆలోపు ఆమోదించాల్సిందేనని, లేకుంటే ఆమోదించినట్లేనని పేర్కొంది. గవర్నర్ విషయంలోనే కాదు, రాష్ట్రపతి విషయంలోనూ ఇది వర్తిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ తీర్పులో జస్టిస్ బీఆర్ గవాయ్ కూడా భాగమయ్యారు. అయితే గడువుపై పిటిషన్లను సుప్రీంకోర్టు అనుమతించలేదు. దీంతో ఈ తీర్పుపై స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రిఫరెన్స్ కోరారు. ఈ విషయంలో రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించలేమంటూ తాజాగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.